ఈ మధ్య కాలంలో నెట్టింట పాత హీరోయిన్స్ కు సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ స్టార్ హీరో మూవీలో ఓ హీరోయిన్ పాత్రలో నటించి అందరి మనసు దోచేసుకుంది ఓ ముద్దుగుమ్మ. ఆ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆ బ్యూటీ ఎక్కడుంది అంటూ ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడ ఉంది, ఏ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది? హ్యావ్ ఎ లుక్. గంగోత్రి మూవీ తర్వాత అల్లు అర్జున్ ఆర్య మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన నటి అనురాధ మెహతా హీరోయిన్ గా గీత పాత్రలో నటించింది. ఆర్య మూవీతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అను. అందం, అభినయం, బ్యూటిఫుల్ కళ్ళతో ప్రతి ఒక్కరిని మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా గీత పాత్రలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా చాలా సింపుల్ గా కనిపించి ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా నువ్వంటే నాకిష్టం, మహారాజాశ్రీ, వేడుక వంటి సినిమాలతో అయితే తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. ఇక అంతేకాకుండా ఈ బ్యూటీ అనురాధ మెహతా కన్నడలో అజయ్, హుంగనసు అనే 2 సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ బ్యూటీ చేసిన చిన్న చిన్న పొరపాట్లే ఈ అమ్మడు కెరీర్ కు అడ్డంకిగా మారాయి. ఇక ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ప్రతి విషయం వాళ్ళ అమ్మే చూసుకునేదంట. అయితే ఆమె పెట్టిన రిస్ట్రిక్షన్ వలన నిర్మాతలు, డైరెక్టర్స్ ఈ బ్యూటీని దూరం పెట్టారంటూ అప్పట్లో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ బ్యూటీ 2008లో హొంగనసు అనే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లభించలేదని తెలుస్తోంది. దాంతో చాలా మంది ఈ ముద్దుగుమ్మ అను గురించి నెట్టింట్లో చర్చించడం మొదలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అందుబాటులో లేకపోవడంతో ఆర్య మూవీ హీరోయిన్ ఏమైంది, ఎక్కడుంది అంటూ నెట్టింట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కనీసం వివాహం జరిగిందా లేదా లాంటి ఏ సమాచారం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్, ముఖ్యంగా ఈ అమ్మడు గుర్తుందా అంటూ అనేక వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.